ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనలందరినీ 2 నెలలు కాపాడి 3వ నెలలో తీసుకొచ్చిన ఆ మంచి సమయమును బట్టి అందరం కళ్ళు మూసుకొని ప్రభుని తలస్తూ ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి ఆయనకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు 2 నెలలు కాపాడి 3వ నెలలోనికి తీసుకొచ్చిన పరమ తండ్రికి, కుమారుడైన యేసు క్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ తండ్రి సహాయములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం, శుభములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రత్యేక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దానికి మూల వాక్య భాగం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగ ధ్యాన వాక్య భాగము మనం విన్నాం. ధ్యాన అంశం ఏంటంటే, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచెను అనే అంశం. దేవుణ్ణి మొదట దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు ఆ ప్రేమను చూరగొన్న వారు ఎంతమంది అయితే సార్వత్రిక క్రైస్తవ సంఘములో చేర్చబడ్డారో వారందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మనం అందరం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నాం కనుక ఈరోజు ఆయన పూజిస్తున్నాం. ఆయన ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి ప్రస్తుతం కనబడలేదు, చెవికి వినబడలేదు, అవన్నీ అలాగ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అది అంశం. చెప్పండి, ఏంటమ్మా అంశం? దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, లేక దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక మాటలో చెప్పనా, మన పిల్లల కొరకు మనం పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసినప్పుడు వారి కొరకు మనం ఏం సిద్ధపరుస్తామో మంచి వాటిని సిద్ధపరుస్తామా లేదా? వారికి ఆస్తి అని, ఇల్లు అని, కారు అని, ఏదో వారి క్షేమము కొరకు, సంతోషం కొరకు మనం కొన్ని వాటిని మన పిల్లల కొరకు సిద్ధపరుస్తాం. అలాగే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపించినటువంటి ఆ దేవుడు తన ప్రియ కుమారుని రక్తములో కడగబడి ఆయన పిల్లలుగా చేసుకున్న ఈ సార్వత్రిక క్రైస్తవ బిడ్డల కొరకు ఆయన కొన్ని మన కొరకు సిద్ధపరిచాడంట. అవి బైబిల్ లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. వాటిని ఒక 7 సంపూర్ణమైనటువంటి ఆయన సిద్ధపరిచిన ఈవులను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లేఖనాలు మనం చూద్దాం. మొదట లూకాసు వార్త లేక శుభవార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనాల్లో పొందుపరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన ఇశ్రాయేలీయుల
ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన అమ్మ గ్రహించండి, సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు భూమి మీద జన్మించినప్పుడు 8వ దినమందు సున్నతి చేయబడడానికి, దేవునికి ప్రతిష్ఠించబడడానికి యోధా ధర్మశాస్త్ర ఆచార ప్రకారముగా 8వ దినముగా ఉన్న శిశువుగా ఉన్న ప్రభు తల్లి మరియా తండ్రి అయిన యోసేపు చేత మందిరములు యెరూషలేము దేవాలయానికి తీసుకుని పోబడ్డారు. ఇది సందర్భం. తీసుకొని పోబడినప్పుడు అక్కడ ఒక వృద్ధుడైన భక్తుడు సుమియోను అనే భక్తుడు ఉన్నాడు. అతనికి ఉన్న ప్రవచనం ఏంటంటే, అతడు ప్రభుని చూచే వరకు మరణించడనే ఒక ప్రవచనం ఆయనకు ఉన్నది. ఆయన మీద ఆత్మ ఉన్నది, పరిశుద్ధ ఆత్మను కలిగిన వాడు. ఎప్పుడైతే ఈయన దేవాలయంలో ఉన్నాడో, ఆ ప్రభు అయిన శిశువైన యేసు ప్రభు మందిరములోనికి తల్లి తీసుకుని వెళ్ళిందో, ఆయన శిశువును తన చేతుల్లో ఎత్తుకొని ఏమని పూజించాడంటే, ఆరాధించాడు. నాదా అన్నాడు. ఏమన్నాడమ్మా? నాదా అంటే అర్థం ఏంటి? భర్త అని. నాదుడు అంటే ఆదుకునేవాడు. నన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడనే మాట నాదాన్ని సంబోధించి ఆయన ప్రభుని చూచి కొనియాడుతున్నాడు. ఏమంటే అక్కడ వ్రాయబడింది, చదివాం కదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. చూడండి, 3 మాటలు చెప్పాడు ఆత్మావేశముతో ప్రభును చూడగానే. ప్రభులో 3 సంపూర్ణమైనటువంటి ఆ లక్షణాలు కనబడ్డాయి. ఒకటి, ఈయనట అన్యజనులకు వెలుగుగా కనబడ్డాడు. అన్యజనులు అంటే యూదులు కాని వారిని అందరినీ, భూమి మీద ఉన్న తెగలు జాతులు వారిని అన్యజనులు అని. మనమందరం అన్యజనులమే. అన్యజనులకు యేసు ప్రభు ఎలాగొచ్చాడట? వెలుగుగా. తన ప్రజలైన వారికంటే యూదులైన వారికి ఆయన ఎలా కనబడ్డాడు? మహిమగా. గుర్తుపెట్టుకోండి, మహిమగా కనబడ్డాడు. ఇక సకల ప్రజలు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు మతాల వారికి ఆయన రక్షణగా కనబడ్డాడు. నీవు సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను. ఆ రక్షకునిలో ఏం కనబడుతుంది? ఆయనకి ప్రజలందరికీ కలగబోయే రక్షణ ఆయన సిద్ధం చేసి పరలోకా నుంచి భూమి మీదకి వచ్చాడు. రక్షణ సిద్ధపరిచి రక్షణ తీసుకుని వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు అని నువ్వు అడిగితే, మొదట రక్షణ సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకోండి, ఏం సిద్ధపరిచాడమ్మా? రక్షణ. ప్రియులారా, రక్షణ. యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి వచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు పరలోకానండి. 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్న రక్షణ అనే కార్యం దగ్గర. సువార్త ప్రకటించిన తర్వాత, సువార్త విన్న తర్వాత విన్నవాడు మార్పు చెంది నేను పాపిని గ్రహించి వాడు తీసుకునే 3వ స్టెప్ ఏంటంటే, 1 మొదట వినుట సువార్త, 2 మారు మనసు పొందుట, 3వ మాట ఏంటంటే ప్రభునందు ప్రియులారా అతడు నమ్మి బాప్తిసం. ఇది 3వ స్టెప్. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుతాడట? రక్షింపబడతాడు. మీరందరూ రక్షణ పొందారా? ఆర్ యు రీబోర్న్ అగైన్? మీరు మారు మనసు పొంది తిరిగి జన్మించారా? అంటే మనం బాప్తిసం ద్వారా మనం ఏమయ్యాం? రక్షింపబడ్డాం. ప్రియులారా, బైబిల్ ఈ రక్షణ అనే కార్యం దగ్గర 3 సంగతులు మనకి బోధిస్తూ ఉంది. ఎన్ని సంగతులమ్మా? 3 సంగతులు. రక్షణ అనే కార్యం ఇది కంప్లీట్ కాలేదు మన జీవితంలో. రక్షణ అనే అనుభవం. 1 ఎఫెసీ చదవద్దు కానీ మీరు రాసుకోండి, మీ యొక్క నోట్స్లో రాసుకునేవారు. రక్షణ విషయం 3 విధాలుగా చెప్పబడింది.
ఎఫెసీ 2:8 అంటాడు, మీరు రక్షింపబడిరి అని వ్రాయబడింది. ఏం వ్రాయబడిందమ్మా? మీరు రక్షింపబడిరి అని వ్రాయబడింది. రక్షణ ఉచితమే. రెండవదిగా 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని, అంటే రక్షింపబడుచు ఉన్న మనకు అని సంబోధిస్తాడు. అంటే రక్షింపబడ్డారు అని చెప్పబడింది, రక్షింపబడుచు ఉన్న మనకు అని చెప్పబడింది. ప్రియులారా, అంటే రక్షణ ఇంకా కంప్లీట్ కాలేదు. రక్షణలోనికి వచ్చిన మనం, రక్షణ రెండవ రాకడ వరకు అది కొనసాగుతుంది. రాకడలు ఎత్తబడిన తర్వాత రక్షణ కంప్లీట్ అవుతుంది. రోమాపత్రిక 13:11 మనం చూస్తే ఒకసారి చదువుదాం. 13:11 రోమాపత్రిక. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొను వేళాయను తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. అంటే 1 రక్షింపబడ్డారని బైబిల్ చెప్తుంది, 2 రక్షింపబడుచున్నారని చెప్తుంది, 3 రక్షణకు దగ్గరగా ఉన్నాం. విశ్వాసులైనప్పటికంటే ఇప్పటికీ మనము ప్రభు రాక సమీపిస్తున్నాం కనుక రక్షణ కార్యానికి దగ్గరగా ఉన్నాము. ఎందుకు పాస్టర్ గారు రక్షణ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద సాల్వేషన్? రక్షణ తీతు పత్రిక 3:5 ప్రకారంగా చదవద్దు, కానీ ఎఫెసీ 2:8 ప్రకారంగా ఆయన కనికరము వలన, ఆయన కృప వలన మనం అందరం ఏమయ్యామట? రక్షించబడ్డాం. రక్షణ అనగా అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లరా, చదవద్దు. రక్షణ అంటే అర్థం ఏంటంటే, ప్రియులరా, ఈ లోకములో పట్టణాలను రక్షించేటువంటి పోలీసు వారు ఉన్నారు. దొంగల నుండి, దోపిడీ నుండి రక్షించడానికి వారికి రాత్రంతా గస్తీ కాస్తారు. పూర్వం గోర్ఖాస్ ఉండేవారు, పట్టణానికి కావలి బంటులు. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఉంది. దేశంలో మరొక దేశం వాళ్ళు మన దేశం మీదకి వచ్చి యుద్ధం చేసి మన దేశాన్ని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ఆ సరిహద్దుల్లో గస్తీ కాసేటువంటి సైనికులు ఉన్నారు. వారు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అనే ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకములో? యేసు అనగా ఒకటి తన ప్రజలైన వారి పాపముల నుండి ఆయనే, ఒకటి ఆ రక్షకుడు పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, దీనికి ఆధారము తిమోతి 1 పత్రిక 1 అధ్యాయం 15వ వచనం. ఈ అనుభవాలన్నీ ప్రైమరీ స్టేజ్కి సంబంధించినవి. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు యోగ్యమైనదియు నై ఉన్నది. చూసారా ప్రియులారా, పాపముల నుండి రక్షించేవాడు మన రక్షకుడు, మన ప్రభువు. రెండవదిగా రోమాపత్రిక 5:9 ప్రకారంగా చదవండి. 5:9 ప్రకారంగా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఒకటి పాపముల నుండి రక్షించబడుతున్నాం, 2 పాపం ద్వారా వచ్చిన జీతం మరణమన అగ్నిగుండం పాతాళము నుండి మనం రక్షించబడుతున్నాం. ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, 1 పాపముల నుండి రక్షించబడ్డాం, 2 రాబోయే శిక్ష అగ్నిగుండము నుండి మనం రక్షించడానికి రక్షకుడి భూమి మీదకి వచ్చాడు. అది రక్షణ. దానిని సిద్ధపరచడానికి తను ప్రేమించే వారి కొరకు అతి అమూల్యమైన స్థితిని, ఆ రక్షణ కార్యాన్ని సిలువలో ఆయన చేసి మనకు అందించాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనమందరము రక్షించబడ్డామా కాదా? ఏమన్నా డౌట్ ఉందా? రక్షింపబడుతూ ఉన్నాము, రక్షణకు దగ్గరగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు బైబిల్ చెప్పింది. ఒక ప్రశ్న, బైబిల్ అందరూ తెరవండి. ఇది అందరూ చూడవలసిన వాక్య భాగం. అందరూ తెరవండి, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అందరూ ఒకసారి చూడండి. ఒకరు బహిరంగ చదవండి, మైకులో చదవమ్మా.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అమ్మ, ఇది బయట వారికి చెప్పట్లేదు, సంఘం వెలుపల ఉన్న వారికి కాదు. సంఘము లోపలికి వచ్చి రక్షణ కార్యములో పాలు పొంది రక్షణలో ఎదుగుచు రక్షకుడు వచ్చుచున్నాడు పెండ్లు కుమారుడుగా, ఆయన రాకడ కొరకు సంపూర్ణంగా రక్షణలో ఎదిగి ఆయన మేఘములోనికి వెళ్ళే వారి కొరకు చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ ఏ విధంగా తప్పించుకుంటావు? యేసుక్రీస్తు నిన్ను రక్షించుట కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తమంతా చిందించేశాడు. ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సుమా. రక్తము ద్వారా రక్షణ పొందాం మనం. దేని ద్వారానమ్మా? రక్షణ ద్వారా. కాబట్టి అది సిద్ధపరచడానికి, పాపముల నుండి రక్షించడానికి, పాపం ద్వారా వచ్చిన జీతం మరణం అని అగ్నిగుండం రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ప్రాణదానము ద్వారా ఆ రక్షణ మన కొరకు సిద్ధపరిచి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మొదటి కార్యం. తను ప్రేమించే వారి కొరకు ఆయన ఈ రక్షణ కార్యమును సిద్ధపరిచాడు. ఈ రక్షణలో తప్పిపోకండి, ఈ రక్షణను కాపాడుకోవాలి మనం. బైబిల్ అంటది, రక్షణ పాత్రను చేబూని నిత్యము నీ కొరకు ప్రార్థనను పాపం చేస్తే రక్షణ కోల్పోతాం, ప్రార్థన మానేస్తే రక్షణను కోల్పోతాం. మన రక్షణను భయముతో భక్తితో కొనసాగించాలి. ప్రభు రాకడ వరకు అంటే నిత్యము ప్రార్థించాలి మనం. అంతకు మించి మరొక అవకాశం లేదు. రెండవ దానిలోనికి వెళ్ళిపోతున్నాను నేను. ఒకటి, తను ప్రేమించే వారి కొరకు ఎంత గొప్ప రక్షణ, ద గ్రేట్ సాల్వేషన్ అన్నారు. ఏంటిదమ్మా? గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యం చేయదు సుమ. రెండవది, మార్కు సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది నీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులో ఇద్దరిని పంపెను. చూడండి, ప్రభు శరీరధారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కొనుపోబడే ముందు రాత్రి ఆయన శిష్యులందరికీ తను ప్రేమించే వారందరిని మేడగదిలోనికి తీసుకుని వెళ్ళి మనము పస్కా భుజించుట కొరకు ఒక గొప్ప మేడగదిని సిద్ధం చేయమన్నాడు. శిష్యులకు చెప్పాడు, పస్కా విందు కొరకు సిద్ధం చేయండి మేడగది. జాన్ మార్కు అనేటువంటి భక్తుని యొక్క మేడగది అది. ఆ చరిత్ర అంతా మీకు ఈ 3 సువార్తల్లోనూ రాయబడింది. ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే లూకా సువార్త 22వ అధ్యాయము 8, 9, 10 వచనాలు బైబిల్ అన్న వారు తరువుదాం. యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటకై పరచుడని వారిని పంపెను. సిద్ధపరచుని వారిని పంపెను. వారు నేను ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నానని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణమునకు ప్రవేశించినప్పుడు మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురు వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప గదిని మీకు చూపించును. చాలు. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, నీ కొరకు పస్కా విందు సిద్ధమై ఉన్నది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. వాస్తవానికి యూదులకు 7 రకాల ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగలు ఒక పండుగ పేరేంటంటే పస్కా పండుగ. ఏ పండుగ అండి? పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అని అర్థం పస్కా అంటే. ప్రియులారా, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన శ్రమలో నలిగిపోయిన వారు ప్రార్థించగా మోషేను రక్షకుడుగా పంపి వారిని ఆ రాత్రితో 10 రకాల తెగులుతో వాళ్ళని శిక్షించి తన శక్తిని కనపరిచి తన ప్రజలైన వారిని బలవంతంగా ఐగుప్తు దేశం నుంచి ఆ రాజు పోనివ్వనంటే ఆయనే విడిపించుకొని వెళ్ళిపోయే సమయం అది.
ఆ రాత్రి దేవుడు అన్నాడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్ల చాలకపోతే మేకపిల్ల, ఏడాది గొర్రె పిల్ల కానీ ఏడాది మగ మేక కానీ చాలకపోతే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న 2-3 వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి పూసి నిలువ కొమ్మకు అడ్డు కొమ్మకు దాని మాంసాన్ని చేదు కూరలతో వండుకొని తిని మీరు సిద్ధపడి మీరు ఏం చేయాలండి, మీ నడుములు కట్టుకొని మీ చేతికర్రలు పట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీరు దాన్ని తిన్న తర్వాత రాత్రి విందు చేసుకున్న తర్వాత ఆ దేశాన్ని విడిచి బయటికి రండి, కమ్అవుట్ అని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది పస్కా విందు, వారి పండుగల్లో ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కనుక తాను అప్పగించబడే రాత్రి పస్కా విందును తన శిష్యులు తను ప్రేమించే వారందరి కొరకు సిద్ధపరచమని చెప్పాడు. అది జాన్ మార్క్ అనేటువంటి భక్తుని మేడగది, అది గొప్ప మేడగది. ఎలాంటి మేడ కదమ్మా, సామాగ్రి కలిగిన గొప్ప విందు కొరకు అనేక పాత్రలు, బల్ల, సమస్త చైర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ మేడగదిలో సిద్ధపరచబడింది. వాస్తవానికి కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం పస్కా పండుగ అది కేవలం ఆ బలి అర్పణ ఎలాగున్నదంటే సూచనగా ఉన్నది నేటి యేసుక్రీస్తు శిలువ త్యాగానికి, ఆయన శరీరానికి, ఆ బలి అర్పణకు. 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండిని తోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించదము. చూడండి, అసలైన పస్కా విందు ఏంటంటే ప్రియులరా, అది ఐగుప్తులో జరిగిన పస్కా విందు. యెరూషలేములో ఇప్పుడు వారు జరుపుకునే పస్కా విందు వారికి ఛాయారూపములో ఉంది, కానీ నిజమైన పస్కా బలి ఎవరు మన కొరకు తన ప్రాణం పెట్టారండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే లోక పాపములో మోసుకుని పోవు దేవుని, ఆయన బలైపోయాడు. ఆ బలి అయిన పదార్థం, ఆయన శరీరము, ఆయన రక్తము ఈ మేడగదిలో వాస్తవాన్ని గొర్రెపిల్ల మాంసము, గొర్రెపిల్ల సంబంధమైన చేదుకూరలు ఉండాలి, కానీ అవి లేకుండా ప్రభు క్రొత్త నిబంధన స్థాపించి ఆయన ఏమన్నాడంటే, ఇది నా శరీరము. ఏమన్నాడమ్మా? ఆయన రొట్టె పట్టుకుని ఇది నా శరీరము, ఆయన యొక్క పాత్ర పుచ్చుకుని ఇది రక్తము, నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము, దీన్ని పుచ్చుకొని తిని త్రాగండి అన్నాడు. పస్కా విందులో బలి పదార్థం ఉన్నది. ఇప్పుడు ఆ పస్కా విందు ఎలా మారిందంటే సంస్కారపు విందుగా మారింది. అది దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి వెళ్ళాడంటే, తన శరీరాన్ని ఆయన బిడ్డలకు, వారి ఆత్మలకు జీవాహారముగాను, తన ప్రజలకు తన యొక్క రక్తాన్ని జీవపానముగాను ఆయన పంపించాడు. అందుకే ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చక్కని విషయాలు చెప్పాడండి. అది ఎన్నో వచనమంటే మేబీ 52-3 వచనాలు చదువుదాం. తన శరీరం ఎలా తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవము గలవాడు. వారిని లేపుదును. నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నా యందు నేను, వాని యందు నేను నిలిచి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, నెలకొక పర్యాయం, కొంతమంది వారం, కొంతమంది సంవత్సరానికి ఒక పర్యాయం క్రైస్తవ సంఘం ఆయన బల్లను 3 విధాలుగా ఆచరిస్తూ ఉంది. మైన్లైన్ చర్చిస్ అన్నీ కూడా నెలకొక పర్యాయం. ఆ తర్వాత వచ్చిన పెంతెకోస్ట్ డినామినేషన్లని సంవత్సరానికి ఒకసారి 31st నైట్ 3 దినాల ఉపవాసం, అప్పుడు మాత్రమే బల్లను విరుస్తారు వాళ్ళు. ఇక కొన్ని లేఖనాధారణ బట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హెబ్రోన్ ఫెలోషిప్లు వాళ్ళందరూ వారం ఈ బలను ఆచరిస్తారు. నేను దానిని బైబిల్ కామెంటరీస్లో బైబిల్ భక్తులు తప్పుపట్టలేదు.
వారు ఎలా సిద్ధపడ్డారో అలా చేసుకోనివ్వండి, పర్వాలేదు. కానీ బల్లను డాక్టర్ దైవజనులు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అంటాడు, దినదినము నాకు ఇచ్చేవారుంటే రోజు ఆ బల్లను నేను ఆచరిస్తానన్నాడు. ఆచరించడం ముఖ్యమే, ఎప్పుడు ఆచరించామనేది కాదు, ఎలా ఆచరించామనేదే ప్రాముఖ్యం. ఈ సబ్జెక్టుని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆచరించామనేది కాదు, ఎలా ఆచరించాం. దానికి ఎలా ఆచరించాలో, ప్రభువు యొక్క శరీరం నిజమైన ఆహారం అట, ప్రభు రక్తం నిజమైన పానమంట, ఆయన తింటే జీవం గలవారం అవుతామంట, ఆయన రక్తం త్రాగితే నిత్య జీవం పొందుతామంట. ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎవరు భుజిస్తారో వారు ఆయనలో మిక్స్ అయిపోతారండి, ఏకమైపోతారంట. అంత్యదినమందు ఆయన పునరుత్థాన శక్తి వారికి మరణిస్తే వారు లేపబడతారంట. ఇలాంటి దీవెనలు ఈ బల్లలో ఉన్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది నీ కొరకు, నీ ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన బల్ల. ఆ పస్కా విందు అది సంస్కార విందుగా దేవుడిని సిద్ధపరిచాడు. ఎలా తీసుకోవాలి మరి? ఎన్నో మారులు మనం చెప్పుకున్నాం. ఒక లేఖనాన్ని చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-28 వచనాలు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పుచ్చుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు యొక్క మరణము వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. చదువమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క, చదవండి, ఇది కొటేషన్, ఇది గుర్తు చేసుకోండి. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క బల్లలో రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి ప్రియులారా, ఇన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్రభు బల్లను యోగ్యంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలమ్మా? ఒకవేళ యోగ్యంగా తీసుకోకపోతే అపరాధులుగా మార్చబడతాం. మొదటిది, అయోగ్యంగా తీసుకుంటే అపరాధులుగా మార్చబడతాం. రెండవది, బలహీనం అవుతాం ఆత్మీయంగా. మూడవది, రోగులమైపోతాం. నాలుగవది, నిద్రిస్తాం, అంటే మరణం పొందుతాం. ఒకవేళ పాస్టర్ గారు అయోగ్యంగా తీసుకునే వాళ్ళు, దొంగలు, తిరుగుబోతులు అందరూ ఈ బలలో పాలు పుచ్చుకున్నారుగా, చచ్చిపోలేదు కదా. ప్రియులారా, బహిరంగ మరణం లేకపోయినా దేవుని దృష్టిలో వారు చచ్చిన వారితో సమానం. ప్రియులారా, ఆ చచ్చిన వారు జీవించుచున్న పేరు మాత్రమేగా, నీవు మృతుడవే. వాళ్ళు దేవుని దృష్టిలో చచ్చిపోయారు కనుక వారు నిత్య జీవాన్ని పొందలేరు. కాబట్టి ఈ యొక్క బల్లను మనం ఎలా తీసుకోవాలమ్మా? యోగ్యముగా తీసుకోవాలి. ఈ బలను తీసుకుంటే ఇన్ని రకాల హెచ్చరికలు ఉన్నాయి. కానీ యథార్థంగా, నమ్మకముగా, యోగ్యంగా తీసుకుంటే జీవము గలవారము, నిత్య జీవం గలవారము. మూడవది, మనం ఆయనలో ఏకమవుతాం. అంచెదినమందు పునరుత్థాన శక్తినిస్తాడు, చనిపోతే లేపబడతాం. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులరా, ఇన్ని ఆరోహణ బలం పొందుతాము, ఇన్ని మేలులు ఉన్నాయి. అందుకనే మనము నెలకొకసారి బైబిల్ మిషన్ వారం ఆచరిస్తున్నాం. ఈ ఆచరణ
చాలా చక్కగా మరి పరిశుద్ధంగా ఈ బలను ప్రభు పరిశుద్ధుడు, ఆయన శరీరం పరిశుద్ధమైంది, ఆయన రక్తము పరిశుద్ధమైంది. అది మన కొరకు సిద్ధపరిచిన జీవాహారము, జీవపు పానము. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానమని ప్రభు డిక్లేర్ చేశాడు. అందువలన నెలకొక పర్యాయము ఈ సంస్కారపు విందు మన కొరకు దేవుడు సిద్ధపరిచి వెళ్ళాడు గనుక మన ఆత్మలను దేవుని పోలుకలో మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో, దేవుని రూపం సంపాదించుకునే ఆ గొప్ప దివ్యమైన అంతస్తు ఏదంటే ఈ బల్ల ఆరాధన. ఈ బల్లలో యేసు ప్రభు ఒకటి ఆయన మరణమును, ఆయన పొందిన శ్రమలను మనం ఏం చేయాలి? బల్ల తీసుకున్నప్పుడల్లా జ్ఞాపకము చేసుకోవాలి. రెండు మనకి దేవుడిచ్చిన మాటలు. నెలకొకసారి జ్ఞాపకం చేసుకోండి. దీన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని. ప్రియులారా, రెండవది ఏంటంటే ఆయన మరణాన్ని మనం ప్రకటించాలి, గాస్పల్ చేయాలి అని చెప్పాడు. కాబట్టి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడనగా, ఒకటి రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు, రక్షణను. రెండు సంస్కారపు విందును మన కొరకు, అదే పస్కా విందుగా కనబడుతూ ఉంది, నిజమైన పస్కా విందు ప్రభువైన యేసుక్రీస్తు. రాసుకోండి, చదవద్దు కానీ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25 వచనం నుంచి 28 వచనాలు మీరు పొందుపరచుకోండి. ఈ పస్కా విందు అనే దగ్గర ఎలా ఆచరించాలో పాత నిబంధన గైడ్లైన్స్ మనం చూస్తే నిర్గమాకాండం 12వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకోండి ఇంటికెళ్ళి. దీనిని చూచినప్పుడు పస్కా విందు వారు ఎలా ఆచరించాలో చెప్పాడు. ఆ పద్ధతులను వారు అనుసరించి విందు భోజనం అనుభవించి వారు రాత్రి విడుదల పొంది బయటకు వచ్చేసారు ఐగుప్తు దేశం నుండి. మనము కూడా దాటిపోవాలి మరణము నుండి జీవములోనికి, నిత్య జీవము, నరకము నుండి నిత్య జీవములోనికి. ప్రియులారా, పస్కా అనగా దాటి పోవుట. ఈ విందు మేడగదిలో ప్రభు క్రొత్తదిగా చేశాడు. దీనినే సంస్కారపు విందు అన్నారు. మూడవ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు అని అంటే బైబిల్ ఎలా చెప్తుందండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యోహాను సువార్త. నీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు మీరును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియమ దేవుని పిల్లారా, యేసు ప్రభు చేయవలసిన పనులని చేసి శిష్యులతో చెప్తున్న ఆఖరి మాట, నేను వెళ్ళుచున్నాను కనుక మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ మధ్య లేననే చింత మీకు లేకుండా నా ఆత్మని మీకు ఇస్తానని చెప్పి, నేను ఎందుకు వెళుతున్నానంటే మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ప్రభు శిష్యులకు చెప్పాడు. అప్పటికి వారి హృదయాలు కలవరంతో నిండిపోయినాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు 2025 సంవత్సరాల క్రితం అన్న మాట ప్రభు వెళ్ళిపోయాడు. 2025 సంవత్సరాలు అయింది. స్థలము సిద్ధపరిచేశాడు తనను ప్రేమించే వారి కొరకు. పరలోకములో మన కొరకు ఏమున్నదమ్మా? ఈ భూమి మీదకి ఆయనకు వచ్చినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు మరి తలవాల్చుటకు స్థలమైనా ఏమీ లేదు. ఆయన జన్మించినప్పుడు బెత్లెహేములో చిన్న స్థలం దొరికింది, అది ఆయనది కాదు. ప్రియులారా, ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆయన ఆ చిన్న దోణిలో తలవాల్చాడు, అది ఆయనది కాదు. ప్రియులారా, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు భూమి మీద. ప్రియులారా, చివరికి ఆయన ఎక్కడ తలవాల్చాడంటే కలవరి సిలువలో ఆయన తలవాల్చి నా ఆత్మను అప్పగిస్తున్నానని తండ్రితో చెప్పాడు. ప్రియులారా, ఈ భూమి మీద ఆయనకి ఏమీ లేవు కానీ ఆయన రక్తములో కడగబడి నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించుచున్న నీ కొరకు ఆయన పరలోకములో ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఎంత మంచి అనుభవం. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు ఆయన ఆత్మావేశంలో ఒక మాట పలుకుతాడు. కీర్తనల గ్రంథము 16:6 వచనం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను, నాకు ఆలోచనకర్త అయిన
చాలు ప్రియమని దేవుని పిల్లారా, కీర్తనకాడు అంటాడు, ఇది ప్రభు గురించి చెప్పబడింది, మనోహరమైన స్థలములలో నాకు ఏం కలిగిందట, పాలు ప్రాప్తించెను, అతి శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. వాస్తవానికి జ్ఞాపకార్థం రోజు ఈ మాటలు చెప్తారు. చనిపోయినప్పుడు ఆ సమాధి దొడ్డి ఒక మనోహరమైన స్థలం అనుకుంటారు. కాదు, అది నిజమే. అసలైన మనోహరమైన స్థలం ఏంటమ్మా? బ్యూటిఫుల్ ప్లేస్ పరలోకం. ప్రియులారా, ఈ లోకములో చాలాసార్లు క్రైస్తవులుగా నాకు ఒక ఇల్లు లేదని బాధపడుతున్నావా? నాకు ఒక స్థలం లేదని బాధపడుతున్నావా? నాకు స్థిరమైన గృహం ఈ లోకంలో లేదని బాధపడుతున్నావా? ప్రియమని దేవుని పిల్లారు, నేనంటాను, మొదట నీ హృదయంలో దేవునికి చోటిస్తే ఆయన ఉండే ఆ పరలోకములో నీకు స్థలము సిద్ధపరచాడు దేవుడు. సిద్ధపడిన వారి కొరకు తను ప్రేమించేవారు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు, త్వరగా వచ్చుచున్నాడు. ఎంత మంచి అనుభవం. ప్రియులారా, క్లుప్తంగా సమయం అవుతుంది కనుక స్థలమును గురించి ఇంకా 2 మాటలు వస్తాయి, పరలోకాన్ని గురించి చెప్తాను మీకు. ప్రియులారా, ఒకటి, తను ప్రేమించే వారి కొరకు రక్షణ సిద్ధమైంది. తను ప్రేమించే వారి కొరకు సంస్కార విందును ఆయన ఇస్తూ ఉన్నాడు, సిద్ధపరిచాడు. తను ప్రేమించే వారి కొరకు పరలోకములో స్థలాన్ని సిద్ధపరిచాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడ ప్రాంతంలో ఉండగా ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళిందట. ప్రియులారా, ఏమండి నమ్ముతారా? నమ్మాలి, బైబిల్లో ఉంది అది. ఇక్కడ భూమి మీద ఉండగానే వారి ఆత్మలు పరలోకానికి సంచరించడం అనేది మనము గమనిస్తాము. యోహాను గారి విషయంలో అలా జరిగింది. పద్మస్ ద్వీపంలో యోహాను గారు ఉండగా 14వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే ఆయన రివ్వున ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమంతా చూచాడు. ఆయన దేహం పద్మస్ ద్వీపంలో ఉంది, ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళింది. 3 లోకాలు సంచరించింది, భూమి మీద సంచరించింది, పాతాళాన్ని కూడా సంచరించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అలా పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఒక్కొక్క పార్ట్ దేవుడు దేవదూతలు చూపిస్తున్నారు యోహాను గారికి. మీరు ప్రకటన గ్రంథం చదివితే ఆ సత్యం మీకు అర్థమవుతుంది. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భక్తురాలు మరణించలేదు. ప్రియమైన దేవుని ప్రార్థనలో ఉండగా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. దేవదూతలు ఆమెను తీసుకుని వెళ్ళారంట. ఒక్కొక్క గదిని చూపిస్తున్నారండి, ఇది వారిది, ఇది వీరిది అని చూపిస్తుంటే ఒక గది తీసుకెళ్తే ఇది ఎవరిది అనేది, అది ఇంకా కట్టబడుతుంది నీ కొరకు అని చెప్పి, ఇంకా భూమి మీద నీ టైం అవ్వలేదు కనుక నీ కొరకు అని ఆమె ఒక్కొక్క ఆ పరలోక అందాలను చూపిస్తుంటే చాలా ముగ్ధురాలు అయిపోయింది ఆ భక్తురాలు. ప్రియులారా, ఇది ఒక భక్తురాలు యొక్క అనుభవం. పరలోక దర్శనం అనేటువంటి పుస్తకం ఒకటి ఉంది, ఆ యొక్క బుక్ స్టాల్లో, క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుతుంది, చదవండి. ఆ పుస్తకంలో పరలోకములకు ఆ గొప్ప స్థితిని గురించి వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద నీకు ఏమీ లేకపోవచ్చు కానీ నీ హృదయంలో చోటిస్తే అంటాడు ఆయన, హృదయం అన్నెడి తలుపు నాద యేసు నాదుండు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నీ కొరకు దేవుడు పరలోకములో నీకేముందమ్మా? స్థలము. ప్రకటన గ్రంథములు అంటాడు ఒక చోట, 3వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, 3:20 అక్కడ రాయబడింది చక్కని విషయం. తలుపు నొద్ద తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో వచ్చి అతడితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి ప్రియులారా, మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఆయన కోరుకునే భూమి మీద ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడంటే మీ హృదయంలో, మీ దేహంలోనే ఆత్మస్వరూపుగా. ప్లీజ్ మీ దేహాన్ని, మీ ఆత్మను, మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి చోటు ఇవ్వండి. ఇప్పుడు నీవు ఆయనకు చోటిస్తే రేపు నీకు పరలోకములో స్థలము సిద్ధపరిచి అక్కడ నీకు చోటిస్తాడు. గుర్తుపెట్టుకోండి, తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచారు అని అనగా ఆయన స్థలాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా, మరి ఎన్నో విషయం చెప్పుకున్నా మనం 4వది చూద్దాం. 11వ అధ్యాయము 16వ వచనం. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాము
వారు దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, స్థలము సిద్ధపరిచాడు. పరలోకములో నీకు ఒక పట్టణమే నిర్మాణం చేస్తున్నాడు. ఇది పరిశుద్ధ పట్టణం, ఇది పరలోక పట్టణం. నూతన యెరూషలేము దాని కేంద్రం పట్టణం. అది 12 పునాదులు కలిగిన పట్టణం. అది పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడుతున్న గొప్ప సుందరమైన పట్టణం. నేను ఆ పట్టణాల గురించి ఆలోచించినప్పుడు ఏమండి, ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ పట్టణంలో లోతైన విషయాలు నాకు కనబడ్డాయి బైబిల్లో నుండి. ఆ పట్టణాన్ని చూసినప్పుడు భూమి మీదట ప్రపంచంలో మెగా సిటీస్ 390 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయమ్మా? 390 మహాపట్టణాలు ఉన్నాయి, నగరాలు. ఏ పట్టణము కూడా చచౌకముగా లేదట. చచౌకం అంటే చతురస్రంగా లేదు, దీర్ఘ చతురస్రం కాదు, స్క్వేర్గా లేదట. పొడవు వెడల్పులో లోటుపాట్లు ఉన్నాయి, కానీ పరలోకములో వంకరలు లేవట. అది పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉన్నాయి. దాన్ని చచౌకం అంటారు. చూసారా ప్రియులారా? పొడవు వెడల్పు ఎలా ఉన్నాయమ్మా? సమానంగా ఉన్నాయి. చూడండి, ప్రార్థన గ్రంథం 2వ అధ్యాయము 21వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు కలిగింది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడువాడు కొలకర్ర ఉన్నది. ఆ పట్టణము చచౌకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పట్టణము పొడుగు వెడల్పు ఎత్తు ఎలా ఉందమ్మా? సమానంగా ఉంది. నూతన యెరూషలేము దాని కేంద్రం. ఆ పట్టణము కొలత 144. చూడండి ఏమనుందమ్మా? 750 కోసులు. పట్టణం పొడుగు వెడల్పు అంటే మన భాషలో లెక్కాలంటే దానికి బైబిల్ పండితులు లెక్క కడితే 2500 కిలోమీటర్లట. దేవుని స్తోత్రం. ఎన్ని కిలోమీటర్లమ్మా? 2500 కిలోమీటర్ల అంత పొడవైన ఎత్తైన ఏమండి వెడల్పైన పట్టణం. అంటే ఊహించుకోండి ఎంత పెద్ద పట్టణము ప్రియులారా. దాని బౌండరీ వాల్ ఎలా ఉందంటే 144 మూరలు. ఎంతమ్మా? దాని చుట్టూ ఉన్న ప్రాకారం, పట్టణానికి ఉన్న ప్రాకారం 144 మూరలు. ఒక మూర ఇంటూ 2.5 అడుగులు ఎంతో ఉంటుంది. అది నిర్గమాకాండ లెక్కల ప్రకారంగా అలా లెక్కించినట్లయితేనట 1500 అడుగులట ఆ ప్రాకారం. ఎన్ని వందలమ్మా? ఎంత పెద్ద ప్రహరీ గోడ ఉందో చూడండి ఆ పట్టణానికి. ఎందుకర్రా ఈ భూమి మీద నానా చెత్త చూసుకుని ఈ లోకంలో మురిసిపోతారో, నీ కొరకు దేవుడు అంత సుందరమైన పట్టణం. ఆ పట్టణ పునాదుల్లో రత్నాలు ఉన్నాయండి. మనమైతే రాళ్లతో ఇల్లు కట్టుకుంటే రాళ్లతో మనం ఇల్లు కడతాం. ఆ పట్టణం దేంతో కట్టబడింది? రత్నాలతో పునాదులు వేయబడింది. దాని వీధులు ఈరోజు నీవు ఎంత మురిసిపోతావో, ఒక 1/4 కేజీ బంగారం ఉంటే ఎంత సంతోషం ఆడదానికి. ఆడోళ్ళారా, బంగారం చూసి మురిసిపోకండి. లేని దాని నాకు బంగారం లేదని ఉన్నవాళ్ళని చూసి చింతించకండి. రేపు ఈ బంగారం అంతా ఎక్కడ కనబడుతుంది? పరలోకం పట్టణంలో వీధులు రోడ్లన్నీ కూడా బంగారముతో వేయబడ్డాయి. ఎంత బ్యూటిఫుల్, మన భాషలో వర్ణించలేనంత అందమైన పట్టణం. భూమి మీద ఏ పట్టణాన్ని నువ్వు చూచుండవు. అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న ఏ పట్టణమో సరిపోదు భూమి మీద. ఎంత మంచి అనుభవం.
దాని యొక్క ఎత్తు 2500 పొడుగు, ఎత్తు అంత సమానం, మీటర్లో, కిలోమీటర్లో. ఏమండి ఊహి ఇలా తలెత్తుకుని కూడా దాని పై అంచు మనకు కనబడదు. ఎంత శత్రు దుర్భేద్యమైనటువంటి పట్టణం. ఏమండి ఆ పట్టణము బంగారముతోనూ, స్ఫటికముతోనూ, ముత్యములతోనూ, రత్నాలతోనూ అలంకరించబడింది. ఆ పట్టణం డెకరేషను, ఈ చర్చి డెకరేషన్, క్రిస్మస్ పండుగ బెలూన్స్తోనూ ఆ చెమికీలతోనూ డెకరేట్ చేస్తాం. అక్కడ రత్నాలతోనూ, ఏమండి ముత్యాలతోనూ, బంగారముతోనూ రకరకాలుగా అలంకరించబడింది. ఎంత మంచి అనుభవం అమ్మ, ఎంత మంచి అనుభవం. దాని 10,000 కిలోమీటర్లతో దాని యొక్క వ్యాసార్థం ఉన్నట్లుగా చెప్పబడింది. ఎంత మంచి పట్టణం. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీలును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీలును కలతలు యుగ యుగముల పరమానందం. ఆ ఆ కాబట్టి ప్రభునందు ప్రియులరా, విశ్వాసులు పరలోక సంబంధమైన పట్టణ నివాసులుగా ఉన్నారు. అక్కడ సింహాసనాలు ఉన్నాయి ప్రియులరా. అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి సింహాసనం ఉన్నది. అది మహిమ కలిగిన స్థలము, నిత్య ఆరాధన కలిగిన స్థలము, నిత్య నీతిమంతులు నిలిచి ఉండే పట్టణం అది. అందుకే పౌలు గారు చెప్తూ కొరింథీ పత్రికలు అంటాడు, నేను ముందుకి కొనసాగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, నిలువరమైన పట్టణమును మనకి ఇక్కడ లేదు గాని ఉండబోవు దాని కోసము అమ్మా. నిలవరమైన పట్టణం ఇక్కడ ఏది? ఇవన్నీ నాశనం అయిపోతాయి ఎంత గొప్పగా కట్టినా. కానీ ఉండబోవు దానికోసం మనం అందరం ఏం చేస్తున్నామమ్మా? ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నారా మీరు? ఆ పట్టణం సిద్ధమైపోయింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము అది ఎలా సిద్ధపడుతుందో చూద్దాం. 2వ వచనం, మొదటి 2 వచనాలు. నేను అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. చూడండి ప్రియులారా, పరలోక పట్టణము, ఆ నూతన యెరూషలేము పట్టణం అట భర్త కొరకు అలంకరించబడి సిద్ధపడిన పెండ్లి కుమార్తె లాగా సిద్ధపడిందంట. మనం అర్థం చేసుకోవడానికి పెండ్లి కుమార్తెకి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత డెకరేట్ చేయబడుతుంది పెండ్లి కుమార్తె, అంత సుందరమైన పట్టణం అది. ప్రియులారా, ఆ పట్టణాన్ని తను ప్రేమించు వారి కొరకు ప్రభువు సిద్ధపరిచాడు, త్వరగా వచ్చుచూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత మంచి అనుభవం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ పరలోక పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవద్దు కానీ 1 నుంచి 27 వచనాల్లో వ్రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ ప్రకటన గ్రంథాన్ని తిరగేయండి ప్రియులారా. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచున్నవి కంటికి కనబడలేదు, చెవికి ఇది ప్రస్తుతం అగోచరంగా ఉంది. పరలోకం ఎలా ఉందంటే ఒక పిక్చర్, ఒక ఛాయారూపం. మనం అర్థం చేసుకోవడం ప్రకటన గ్రంథంలో బైబిల్లో చెప్పబడింది. కానీ రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఎంత అందమైన సుందరమైన పట్టణం అప్పుడు మనకు తెలుస్తుంది. దేవుడు దాన్ని తన ప్రేమించే బిడ్డల కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. ఇక నేను ముందుకు సాగుతాను. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 5వ విషయం చెప్తున్నాను. ప్రియులారా, సిద్ధపరిచిన ప్రభు వస్తూ ఉన్నాడు అమ్మా, వస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనను, పరలోక రాజ్యము
తన కుమారునికి పెండ్లి విందు చేయుటకు పోలి ఉన్నది. చూడండి ప్రియులారా, నా 5వదిగా ద గ్రేట్ బంకెట్ అంటే గొప్ప పెండ్లి విందు తన పిల్లలకు సిద్ధపరిచాడు. ఇక్కడ వ్రాస్తూ ఉంటాడు. 4వ వచనం చదువు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి. చూడండి ప్రియులారా, నా విందు సిద్ధపరచబడి తన తండ్రి అయిన దేవుడి గురించి చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఒక విందు, ఒక రాజు కుమారుని కొరకు సిద్ధపడుతుంది, పెండ్లి విందు. ఆ విందు గురించి చక్కని ఉపమానం చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదవండి అధ్యాయం. దేవుడు తన పిల్లల కొరకు రెండవసారి వచ్చినప్పుడు ఒక గొప్ప పెండ్లి విందు సిద్ధపరిచి వస్తున్నాడు. సాధారణంగా పెండ్లి విందుకు మనం ఎలాగ అంత ఆనందంతో వెళ్తామో అండ్ మీరు చెప్పండి. పెళ్లి కూతుర్ని పెండ్లి కొడుకుని చూడాలని కొంతమంది వెళ్తారు. ఎక్కువ మంది పెండ్లి విందులో ఉన్న భోజనం కొరకే. అవునా కదా? విందు తినకుండా, దానికి పేరు పెట్టకుండా మనం తిరిగి రాలేము. వస్తామా? ఈ భూమి మీద ఎన్ని పెండ్లు చూడండి. మన ఇండియన్ కోటీశ్వరుడు చేశాడు పెండ్లి తన కుమారునికి. ఎన్నో దినాలు చేశాడండి, అంగరంగ వైభవంగా. ఏమండి, ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనంత గొప్ప పెండ్లి విందు, నీవెన్నడూ అనుభవించనన్ని గొప్ప విందులో ఉన్న పదార్థములంత శ్రేష్టంగా నీ దేవుడు సిద్ధపరచాడు నీ కోసం. ఎన్ని సంవత్సరాలు మరి ఆయన అంబానీ ఆయన కొడుకు కోసం ఎన్ని రోజులు పెళ్లి చేశాడమ్మా? దాదాపు 4 రోజుల పైనే చేశాడు. కానీ రెండవసారి పెండ్లి కుమారుడు తన పెండ్లి కూతురు కొరకు 7 సంవత్సరాలు విందు. అది ఎన్ని సంవత్సరాలమ్మా? ఎత్తబడిన వారికి పప్పలున్నాయి, విడవబడిన వారికి తిప్పలున్నాయి అన్నారు అయ్యారు భూమి మీద. ఎత్తబడిన వధువుకు 7 సంవత్సరాల మహావిందు. ఒక భక్తుడు అంటాడు, ఒక పూట పెట్టింది మరొక పూట పెట్టాడంట. అంత శ్రేష్టమైన పదార్థాలతో విందు సిద్ధమవుతుంది. తన కుమారుని పెండ్లి కుమారుని కొరకు తండ్రి సిద్ధపరుస్తున్నాడు. ఎంత మంచి అనుభవం అండి ప్రియులారా. భూమి మీద అటువంటి ఆ విందుని అనుభవించలేవు. ప్రియులారా గమనించండి, విడబడిన వారికి 7 సంవత్సరాల భూమి మీద గొర్రె పిల్ల ఉగ్రత దినాలు. అందుకే నీవు ప్రభు త్వరగా వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. ప్రకటన గ్రంథము, మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. చూడండి ప్రియులారా, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువే పెండ్లి కుమారుడు, తన సంఘమే వధువు, సిద్ధపడిన వారు వధువు, వారి పెండ్లి కొరకు పిలవబడిన వారు. ఏంటమ్మా ఇన్విటేషన్ ఉందా? ఒక ఆయన పెండ్లికి పిలిచాడు. పిలిస్తే పెండ్లి విందు విస్తారమైన ప్రజలతో సందడిగా ఉంది. అక్కడ పెండ్లి యజమాని ఆ పెండ్లి కుమారుని తండ్రి సడన్గా విజిట్ చేశాడు. ఆ పెండ్లి విందులోకి వెళ్ళేసరికి అమ్మా ఆ పెండ్లికి ఇన్విటేషన్ లేకుండా వచ్చాడు ఒక ఆయన. ఏమండి, నేను అంటాను, పిలవని పేరంటానికి వెళ్ళకండి. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే పెళ్ళైనా శుభకార్యమైనా వెళ్ళండి. ఆహ్వానించకుండా వెళ్ళగలిగింది ఏదంటే, నీకెవరు చెప్పకపోయినా నీ చెవితో వింటే మిత్రులు ఎవరైనా ఆప్తులు మరణించారన్న వార్త వినగానే నువ్వేం చేయాలి? ఎవరు నీకు చెప్పవసరం లేదు, వింటే చాలు, నువ్వు వెళ్ళిపో, దానికి అభ్యంతరం లేదు. కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే, అది నీ గౌరవ బుద్ధి. అలా వెళ్ళకపోతే నీ దుర్బుద్ధి అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఎవరో ఫ్రెండ్ పిలిచాడని వెళ్ళకండి. పెండ్లి యజమాను సంబంధమైన వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి. వెళ్ళిపోయాడు, ఇన్విటేషన్ లేదు, బయట అందరిలో కూర్చుండిపోయాడు ఇన్విటేషన్ ఉన్నవాళ్ళగా. యూదుల ఆచారం ఒకటి ఉంది, పెళ్ళికి పిలిచారనుకోండి, మనమైతే హిందూ సాంప్రదాయం బొట్టు పెట్టో ఏదో చేస్తారు. మనమైతే ఒక పెండ్లి కార్డు ఇచ్చి చేస్తాం. యూదుల ఆచారం ఏంటంటే, ఒక పెండ్లి కొరకు ఆహ్వానంగా ఒక వస్త్రాన్ని తయారు చేస్తారట వాళ్ళు. ఏం తయారు చేస్తారమ్మా? యూదుల ఆచారం పెండ్లి వస్త్రం. అది వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారో ఆ వస్త్రం వాళ్ళ మీద కప్పి, అయ్యా పెండ్లికి రండి అని చెప్పి ఆహ్వానిస్తారు. అప్పుడు పెళ్ళికి పెండ్లికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రం దగ్గర పట్టుకుని వెళ్ళాలి. విఐపీస్ పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి, అక్కడ గేట్ దగ్గర విఐపీ కార్డు ఉన్నవాడిని లోపలికి మాత్రమే ఎంట్రీ చేస్తారు. లేదనుకోండి రానివ్వరు. మీరు చూడండి,
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వివాహాలు జరుగుతాయి. వాళ్ళు లిమిటెడ్గా వాళ్ళు విఐపీస్ని పిలుస్తారు. వాళ్ళ మాత్రమే ఆ విజిటింగ్ కార్డు ఉన్నవాడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అలాగే ఈ యూదుల ఆచారము, ఈ పెండ్లి విందుకు ఆ పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు వెళ్ళిపోయాడు. చదువుదామా? మత్తయి సువార్త ఎక్కడుంది? అది 20 అమ్మా 22:11 చదవండి, రాసుకోండి ఒక కొటేషన్. రాజు కూర్చున్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఎక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా మౌనే ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి కొట్టులో త్రోసివేయండి. ఎంత కఠిన శిక్ష అండి ఇది! భూమి మీద జరిగిన విందు కాదండి. మధ్యాకాశములో నుండి వెళ్ళిందని పెండ్లి కుమార్తె 7 ఏండ్ల నూతన యెరూషలేములో జరిగే విందు. ప్రియులారా, ఈ వెళ్ళాడు వీడు, చూశాడు యజమాని, ఏంటి వీడు అందరికీ పెండ్లి వాసన వీడికి లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు వీడిని? బయట కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకులు ఉంటాయి. ప్రియులారా, పెండ్లి వస్త్రం అనగానే 7 వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఇది భూమి మీద పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న వధువు సంఘము సిద్ధపడే ఆ మేఘం ఎక్కే ఆ అంతస్తు అన్నమాట. అది అనుభవం, అది వస్త్రం కాదు వాస్తవానికి. అందుకనే ఆ పెండ్లి కుమార్తెకు నారవస్త్రములు ప్రశస్త వస్త్రం ఇవ్వబడ్డాయని 19వ అధ్యాయంలో రాయబడిన ప్రార్థన గ్రంథంలో. కాబట్టి ఈ విందు సిద్ధమైపోయింది, పెండ్లి కుమారుడు సిద్ధమయ్యాడు. పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధమేనా? ఇంకా పెళ్లి రూపం రాక, పెండ్లి కళ లేక వలవలబోయి భక్తిహీనురాలుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడమ్మా? ఆయన నీ కొరకు పెండ్లి విందును సిద్ధపరిచాడు. ఎన్ని సంవత్సరాలు ఈ విందు? 7 సంవత్సరాలు. ఇది ద గ్రేట్ బంకెట్ అంటారు, గొప్ప పెండ్లి విందు. ఎంత అద్భుతమండి దీన్ని సిద్ధపడిన వారికి. ఇప్పుడు సంస్కార విందు మనం అనుభవిస్తున్నాం. ఇది సరిగా ఆచరిస్తే పెండ్లి విందును కరెక్ట్గా ఆ మేఘములో వెళ్ళి మనం ఆచరించబడతాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? విందు సిద్ధం చేశాడు తను ప్రేమించే వారి కొరకు. అమ్మా ఇంకోటి చెప్తాను, ఏమనుకోవద్దు, కొంచెం ఘాటుగా ఉంటుంది ఇక్కడ. భయపడకండి, బాధపడకండి. ఏదైనా బలహీనత ఉంటే ఒప్పేసుకోండి. ప్రార్థన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన గ్రంథము అమ్మా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియా చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి ప్రియులారా, 6వ విషయం చెప్తుంది బైబిల్. తన ప్రేమించే వారి కొరకు ప్రభువు 2వసారి వచ్చినప్పుడు జీతమును సిద్ధపరిచి ఉంచాడు, తీసుకుని వస్తూ ఉన్నాడు. తన ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడమ్మా? జీతం. నువ్వు నెలంతా కష్టపడితే నీ గవర్నమెంట్ సెక్టార్లో నీ యజమాని జీతం ఇస్తాడు, ప్రైవేట్ సెక్టార్లో నీ కంపెనీ యజమానికి జీతం ఇస్తాడు. ప్రియులారా, నీ ప్రభు జీవితం అంతా ఆయన నమ్ముకున్నప్పటి నుంచి ఆయన వచ్చే వరకు నువ్వు జీవించిన జీవిత విధానమును బట్టి నీకు జీతం వెల నిశ్చయించబడింది. ఆలోచన చేద్దాం. జీతం ఉంది నీకు. మంచికి జీతం ఉంది, చెడుకు జీతం ఉంది. మంచిగా బ్రతికావా, గొప్ప ప్రార్థనకు జీతం ఉంది, ప్రార్థనా పరులకు జీతం ఉంది, వాక్యాన్ని ధ్యానించే దాని ప్రకారం జీవించే వారికి జీతం ఉంది. ప్రియులారా, నీవు ఎలా జీవించావో ఆ జీవితానికి నీకు వెలకట్టి ఇవ్వబోతున్నాడు, తప్పించుకోలేము. పరిశుద్ధులకు ప్రతిఫలము అది, అపవిత్రులకు ప్రతిఫలం ఇచ్చే సమయం అది. ఆయన తీర్పు తీర్చి గడి ఆసన్నమైంది. ఆయన చేతిలో ఉంది జీతం. ఆ జీతం నీవు మంచిగా బ్రతికినందుకు గొప్ప జీతం ఉన్నది, జీవించినందుకు జీతం ఉన్నది. అందుకే చెప్తాడు, కిందకి చదువుదాము. అక్కడ పరిశుద్ధుడుగానే ఉండనేమో. అదే అధ్యాయము 11వ వచనం చదువుదాం. అమ్మా
అన్యాయము చేయవాడు అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడు అపవిత్రంగా ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధంగా ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏమండి, నీతిమంతుడుగా ఉండనేమో, పరిశుద్ధుడుగా ఉండనేమో, అన్యాయస్తుడుగా ఉండనేమో. ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాడి దగ్గర వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచి తీసుకొస్తున్నది నా చేతిలో ఉన్నది. ఒక మాట చెప్పనా, మన క్రియలు ఎలాగున్నవి? మంచి క్రియలైతే ముచ్చటపడిన నీ ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. చెడ్డ క్రియలైతే దుఃఖపడి నీ ప్రభు శిక్షిస్తాడు. ఆయన చేతిలో ఉన్నాయి. బ్రతుకుదాం ప్రభు కొరకు. ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతికినంత కాలం ఆయన వచ్చే వరకు మనం ఆయన కొరకు బ్రతుకుదాం. ప్రియులారా, ఆ జీతాన్ని చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటిని ఫలమును ప్రతివాడును పొందును నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. చూడండి ప్రియులారా, నేను అంటాను, నువ్వు మాట్లాడే మాటకు జీతం ఉన్నది. మంచి మాటలు మాట్లాడితే జీతం ఇస్తాడు, చెడ్డ మాటలు మాట్లాడినా నీకు ఆయన శిక్ష అనే జీతం ఇస్తాడు. నీ దేహముతో చేసే క్రియలు ఉన్నాయి చూసావా, వాటికి జీతం ఉన్నది. నువ్వు ఈ దేహాన్ని మంచిగా వాడుకుంటే మంచి జీతాన్ని దేవుడు ఒక బలమైనటువంటి వెయిటెడ్ ఆఫర్ నీకు ఇవ్వబోతున్నాడు, ఒక శ్రేష్టమైన జీతాన్ని. నీవు ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నువ్వు చేసే చెడ్డ వాటన్నిటికీ జీతం ఉన్నది. మంచి వాటన్నిటికీ కూడా మంచి వారికి ఇచ్చే జీతం ఉన్నది. అది సిద్ధమైపోయింది, డిక్లేర్ అయిపోయింది. నా కుమార్తెకి ఇది ఇవ్వాలి నేను అనుకుని ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు, ఇక రాకాల్సిమే. ఒకవేళ నీవు ఇంకా మంచిగా బ్రతకాలని ఆశ పరిశుద్ధాత్మదేవునిలో రగిలిస్తున్నప్పుడు నీవు బ్రతికితే, ఇంకా గొప్పగా బ్రతికితే ఇంకా గొప్ప బహుమానం నీకున్నది. ఆయన వారి కొరకు జీవ కిరీటాలని, అక్షయ కిరీటాలని, మహిమ కిరీటమని రకరకాల కిరీటాలు ఆయన సిద్ధపరిచేశాడు నీ కోసం. గొప్పగా దేవదూతుల మధ్య నిన్ను కూర్చోబెట్టి ఆ సింహాసనం దగ్గర నీకు సత్కరించి, ఈ లోకం ఒక సాల్వా కప్తేనే గొప్పదానం అయిపోతున్నావు. నువ్వు ఒక దండిస్తే గొప్పదానం. అమ్మో, నన్ను ఎంత గౌరవించారనుకుంటున్నావు? ఏ గౌరవం లేని వారులారా, నాకు ఏ గౌరవం సంఘంలో దక్కలేదు, పాస్టర్ గారు నాకు అందలం ఎక్కించలేదని బాధపడుతున్న వారులారా, అలా బాధపడకండి. నా ప్రభు నాకు బహుమానం జీతం తీసుకొస్తున్నాడు. దేవదూతలు కోట్లాది మంది దూతల ముందు నిన్ను కూర్చోబెట్టి పొగుడుతూ నీకు ఆయన ఇచ్చే బహుమానాలు అందుకుంటున్నప్పుడు ఉన్న గొప్ప ఆనందం ఇంకెక్కడుంటుందండి. ఆనందంకి మించిన ఆనందం నీవు పొందలేదు భూమి మీద. ప్రియులారా, జీతం తీసుకొస్తున్నాడు. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మంచిగా బ్రతుకుతున్నావా? ఇంకా దేవునికి ఆయాసం కలిగిస్తున్నావా? అందుకోసమే నువ్వు మారుతావని ఆలస్యం చేస్తున్నాడు. ఒకసారి నీ జీవితాన్ని మనసులో ఒకటి ఆలోచించు. ప్రభు, నీ కొరకు నీకు ఇష్టంగా ఉన్నానా లేక సాతానికి ఇష్టంగా ఉన్నానా? ఒకసారి ఆలోచించు. తను ప్రేమించు వారికి మాత్రమే ఆయన ఇచ్చే జీతం, ప్రేమించని వారికి ఆయన ఇచ్చే జీతం, ఆయన కొరకు జీవించలేని వారికి వచ్చే జీతం వేరుగా ఉన్నది. అది ఆయన కోపం అనే శిక్ష. ఆలోచన చేయండి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 7వ విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనముతో ఈ వాక్యోపదేశాన్ని క్లోజ్ చేసుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. చూడండి ప్రియులారా, ఒక్కొక్క స్టెప్ ను ముందుకెళ్తుండే చివరిగా నీకు ఇచ్చేది ఆయన సిద్ధపడిన వారికి రాజ్యమును ఇస్తామని. ఎవరు సిద్ధపడిన వారు? కుడివైపునున్న నీతిమంతులను చూచి
ఎడవైపున ఉన్నటువంటి మేకలను కాదు, కుడివైపున ఉన్న గొర్రెలను చూచి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళారా, లోకం పుట్టింది మొదలు ఇప్పటి వరకు సిద్ధపరచబడుతున్న నా తండ్రి రాజ్యములు మీకే అది స్వతంత్రించుకోండి. ఎంత మంచి అనుభవం. అది పరలోక రాజ్యం. బైబిల్ క్రైస్తవులకు అర్థం కాలేదు. ఒక చోట పరలోక రాజ్యము అని వ్రాయబడి, ఒక చోట దేవుని రాజ్యం అని వ్రాయబడి. మీకు ఈ తేడా మీకు జస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని సందర్భాల్లో ప్రభు శిష్యులు అడుగుతా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే, పరలోక ప్రార్థనలో నా రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించిన నేర్పిన ప్రభు ఒక సందర్భంలో నీ రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, నా రాజ్యము బహిరంగంగా రాదు, మీ మధ్య ఉన్నది అన్నాడు. ఎక్కడుంది ఆయన రాజ్యం? మీ మధ్య ఉంది. ఈ తేడా తెలియక క్రైస్తవ సంఘములో అందుకే పరలోక ప్రార్థన అది నిర్లక్ష్యానికి గురైపోయింది కొన్ని సంఘాల్లో. అది ఏ జ్ఞానం లేని శిష్యుల గురించి నేర్పిన ప్రార్థన. అది మనం ఇప్పుడు చేయొద్దు, మనం పరమజ్ఞానం అయిపోయామని చాలా మంది ఆ ప్రార్థన జోలికెళ్ళరు. ఈ తేడా ఒకసారి పరలోక ప్రార్థన అనే విషయాన్ని మీకు చెప్పినప్పుడు మీకు క్లారిఫై ఇస్తాను. పిల్లరా, మనం ఇప్పుడు 2 రాజ్యాల కొరకు ఎదురు చూస్తున్నాం. మొదట రాజ్యం అంటే ఆయన సంఘం. నీవు నేనే ఆయన రాజ్యంలో, ఇది ఆయన సామ్రాజ్యం, ఆయన సంఘం, సార్వత్రిక సంఘం, ఆయన రాజ్యం. అది మీ మధ్య ఉన్నది అని చెప్పింది ఆ సంఘం కొరకు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ రాజ్యం వచ్చినగా అనే ప్రార్థనలో 2 ఏమర్చబడి ఉన్నాయి. ప్రభు సువార్త ప్రకటించినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడే అని ప్రభు ఆయన పరిచర్య ప్రారంభించాడు. అది మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. చదవద్దులేండి. అది ఆయన పరిచర్య, ఆయన ఆ సువార్తకు మూలాధారం. ప్రియులారా, ఇప్పుడు 2 విషయాలు మీరు గుర్తు చేస్తాను. దేవుని రాజ్యం అది 1000 ఏండ్ల పరిపాలన. గుర్తుపెట్టుకో. దేవుని రాజ్యం ఏదమ్మా? 1000 ఏండ్ల పరిపాలన. ఏ సంఘం యేసు ప్రభు వచ్చిన తర్వాత, సిద్ధపడిన వధువు ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. భయంకర శ్రమలు. ప్రకటన గ్రంథం చదవండి. అందరూ చదవలసిన పుస్తకం ప్రకటన గ్రంథం. నిర్లక్ష్యానికి గురవుతుంది ఈరోజు క్రైస్తవులు. భయపడి చదవట్లేదు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదవండి. తప్పులు చదివితే ముప్పు ఉంది అన్నమాట. తప్పు చెప్పినా ముప్పు ఉంది, చదివినా ముప్పు ఉంది. ఈ 7 ఏళ్ళు శ్రమలైన తర్వాత అపవాది మట్టు లేదు గోతులు వేయబడి 1000 సంవత్సరాలు దాన్ని ఉంచుతాడు. సాతాను దాని తత్వాన్ని 1000 సంవత్సరాలు ప్రభు వధువు సంఘము భూమి మీద దావీదు సింహాసనాన్ని పరిపాలిస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 ఏండ్ల పరిపాలన గొప్ప టాపిక్. దాన్ని మిలేనియం అన్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 1000 సంవత్సరాలు. అది పరిపాలించేవారు ఎవరంటే, రాకడలు ఎత్తబడిన వారును ప్రభు వధువుగా భూమి మీద పరిపాలిస్తారు. విడవబడిన వారిని పరిపాలిస్తారు 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మర్మమైంది బైబిల్. ఇది రావాల్సి ఉన్నది. ఇది ఏమైందమ్మా? ఈ 1000 ఏండ్ల పరిపాలన, దేవుని రాజ్యము రాబోతోంది. గుర్తుపెట్టుకోండి. మనము 2వ రాకడలో సిద్ధపడితే మనము రాజులుగా ఉంటాము భూమి మీద. ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేని ప్రకారంగా? ప్రకటన 19:16 ప్రకారంగా. 19:16 ప్రకారం చదవండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చూసారా ప్రియులారా? ఈ 19వ అధ్యాయం అవగానే 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన నుంచి తీర్పు కనబడుతుంది. మీరు చదవద్దు, ఇంటికి చదవండి. ఇప్పుడు యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎక్కడ ఉన్నాడు? వస్తున్నాడు. అప్పుడు మనం అందరం రాజును ఎత్తబడిన వారు, మిగిలిన వారు ప్రియులారా వారిని మనం పరిపాలిస్తాం. అందుకే ఆయన రాజ్యం, ఇది ఒక రాజ్యం. 2వ రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. మనం అందరం దేనిగా సిద్ధపడుతున్నాం? పరలోక రాజ్యం. ప్రభు వస్తున్నాడు. పరలోకం కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఈ రాజ్యం ఎంతకాలం అంటో తెలుసా మీకు? భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ, ఆ రాజులు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, కొత్త రాజులు వచ్చారు, రకరకాలుగా ఉన్నాయి భూమి మీద పరిపాలకులు.
ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఆయన రాజ్యం వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన రాజ్యం జరుగుతుంది. రేపు మరలా ఆయన రాజ్యం పోయి ఇంకెవరు వస్తాడో తెలియదు. భూమి మీద రాజ్యాలు మారుతాయి, పరలోక రాజ్యం మార్పు లేదు. ఆ పీరియడ్ ఎంతకాలం అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించుకుందాం. అమ్మా, ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చూడండి ప్రియులారా, ఎంతకాలమైన రాజ్యం? అంతు లేనంతకాలం, యుగ యుగములు. ఎంతకాలం, ఒక యుగం ఎంతకాలం తెలియదు. యుగ యుగాలు అయిన రాజ్యములో మనం ఉంటాం. ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇదిగో నేను త్వరగా వస్తున్నా. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న బిడ్డ, ఎంత వయసు అంటే క్రిస్ లాంటి వయసు, మాటలు వస్తున్నాయి, బాగానే తెలివి జ్ఞానం ఉందని వస్తుంటే ఆ వీధుల్లో ఒక కౌంట్ ఆయన ఉన్నాడు. జాగ్రత్త వినండి అమ్మా, ఒక కౌంట్ ఆయన ఉన్నాడు. ఆయన బుడగల వ్యాపారం చేస్తాడు. ఏ వ్యాపారం? బుడగల వ్యాపారం. ఒకరోజు ఈ పిల్లోడు చూస్తుండగా ఆయన బుడగల వ్యాపారం ప్రారంభించాడు. ఈ బుడగలందరూ అడ్వర్టైజ్మెంట్ అవుతుందని ముందు ఒక రోజు ఆయన రెడ్ బెలూన్ ఎగరేసాడు. పెద్ద బుడగ కట్టాడు తన ఇంటి ముందు. ఈ బుడగ చూసి అనేక మంది నా దగ్గర బుడగలు కొనడానికి వస్తారని అది గుర్తుగా పెట్టాడు. పెద్ద అది గ్యాస్ బెలూన్ అన్నమాట. ఆ పిల్లోడు ఎదురుగుండగా నా ఇల్లు చూశాడు. మొదటి రోజు రెడ్ బెలూన్ ఎగరేసాడు, రెండో రోజు గ్రీన్ ఎగరేసాడు. ఈ పిల్లోడు గమనిస్తున్నాడు. మూడో రోజు ఒక్కొక్క రోజు ఎగరేస్తున్నాడు. తెల్ల రంగు ఎగరేసాడు. ఆ పిల్లోడు ఆ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ అంకులు రెడ్ బెలూన్ ఎగరేసాడు, ఈ గ్రీన్ ఎగరేసాడు, వైట్ ఎగరేసాడు, మరి బ్లాక్ ఎగరేస్తే ఎగురుతుందా అని అడిగాడు. అలా నల్ల బెలూను నల్ల బుడగ ఎగురుతుందా అని అడిగాడు. నీకు అర్థమవుతుందా? అప్పుడు ఆ పిల్లోడు నాన్నన్నాడు, నాన్న రంగు ఏదైనా రా, దాంట్లో గాలి ఉంటే ఏదైనా ఎగిరిపోతాను. ఎవరు స్తోత్రం. రంగు ఏదైనా కానీ దాంట్లో ఏముండాలి? గాలి ఉంటే ఏ బెలూనైనా ఎగురుతుంది. ఇంతకీ మీకు గాలి ఉందా లేదా? మీలో యేసు ప్రభు వస్తున్నాడు. నీవు ఎగరాలి అంటే నీకేముండాలి? గాలి. పరిశుద్ధాత్ముడు అనే గాలి నిన్ను ఆవరించుకుంటే రాకడ రాత్రైనా పగలైనా ఎప్పుడైనా అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ ప్రాంతానికి మధ్యాకాశం ఎగిరి వెళ్ళిపోతాం. తను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి ఈ కంటికి ప్రస్తుతం అగోచరంగా ఉన్నాయి, ఈ చెవికి వినవట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమించే వారి కొరకు రక్షణ మొదటి సిద్ధపరిచాడు, 2 విందు సిద్ధపరిచాడు. ఈ నెల మనం ఆచరిస్తున్నాం. 3 స్థలము సిద్ధపరిచాడు, 4 పట్టణం సిద్ధపరిచాడు, 5 చేతులు సిద్ధపరిచాడు, 6 పెండ్లి విందు సిద్ధపరిచాడు, 7 రాజ్యము సిద్ధపరిచాడు. 7 నీ కోసం. ఇది పొందుకోవాలంటే ఆయన కొరకు బ్రతకడమే నీ ముందున్న సవాలు. ఆయన కొరకు ఆయనకి ఇష్టంగా జీవించడమే. 7 నీవు అనుభవించాలి. ఆయన సిద్ధపడకపోతే ఈ అన్నీ పోగొట్టుకుంటాం. సిద్ధపడిన వారికి 7 సంపూర్ణమైనటువంటి బ్లెస్సింగ్స్ అనుకోండి. మీరు నీ కొరకు ఇంత నీ దేవుడు అంత ప్రయాసపడితే నీవు ఆయన కొరకు బ్రతకలేవు. శుక్రవారం అంటే ప్రార్థన రాలేదు. అమ్మ చర్చి కాడ పడుతుంది, ఉదయం 10:30 నుంచి 12:30 వరకు 1 గంట చేయడం కొంతకాలం నుంచి ఆగిపోయింది, కొనసాగలేకపోతున్నాం. బట్టి అమ్మ క్వైర్లో పాటలు పాడడం ఏంటంటే కొంతకాలం వచ్చు. నీ పౌరుషం ఎక్కువ. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి మరి, అంతేనా? ఏమండి, మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన ఎలా చెప్పే అలాగే పాడాలి. ఆయన ఎస్ఎంఎస్ కొడతానని ఊరిపోతుంది. నేర్పేవాళ్ళు కూడా కొన్నిసార్లు కోపం తెచ్చుకుంటారు. అమ్మ అలా కాదు ఇలాగా అని చెప్తారు ప్రేమతో. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఎలా చెప్తే అలా వినాలి. లేదు వినకపోతే నా కర్మ, నీ కర్మ, ఎవరి కర్మ? నీకు రోషాలు ఎక్కువ సంఘములు, అయినా పర్వాలేదు, నువ్వు ఊరుకుంటే రాళ్ళు. ఏం పిచ్చోళ్ళ మీరు? నువ్వు కానుక ఇవ్వకపోయినా మరలా కానుక మానే. దేవుడు నీ ఇంటి పక్క వాడు లేపి రాత్రి కల్లాకెళ్ళి నా ప్రియ కుమారుడు వెళ్ళి ప్రార్థన చేసి కానుక ఇవ్వని చెప్పేస్తాడు ఆవిడికి.
ఆవిడొచ్చి ఒక ₹1,00,000 ఇచ్చేస్తే బహుమానం నీవు పొందవు, నీ పక్క ఆవిడ పట్టుకెళ్ళిపోవు. నువ్వు పాడకపోతే దేవుడు ఇంకో చిన్నపిల్లలు లేపేస్తాడు, పాడేస్తాడు. ఆగిపోదు ఆయన సేవ. ఆగిపోద్దా చెప్పండి? నువ్వు ఆగిపోవచ్చు, నేను ఆగిపోవచ్చు. ఆయన పరిచర్య ఆగదని ఎవడు ఆపలేడు కూడా. గుర్తుపెట్టుకోండి, శాంతం, సమాధానం, ఈ ఆనందం ప్రభు కొరకు నేను బ్రతకాలి, పాడాలి, చెయ్యాలి అనే ఆశ నీలో ఉంటే, అకసి నీలో ఉంటే లోకం కొరకే బ్రతకలేదు. ఆలోచించేద్దాం. 7 పోగొట్టుకుంటావా? 7 ఒక్కలగేస్తాడు సుమా. సిద్ధపడిన వారికి మాత్రమే, సిద్ధపడకపోతే 7 కోల్పోతాం. సిద్ధపడిన వారికి సంపూర్ణ రక్షణ, సిద్ధపడిన వారికి ఏంటి చెప్పుకున్నాం? పస్కా, ఈ భోజన ప్రభు వల్ల. సిద్ధపడిన వారికి చెప్పండి, 7 చెప్పాను కదా, మర్చిపోయారు అప్పుడే. స్థలము, సిద్ధపరిచిన వారికి పట్టణము, సిద్ధపడిన వారికి జీతము, సిద్ధపడిన వారికి పెండ్లి విందు 7 సంవత్సరాలు, సిద్ధపడిన వారికి యుగ యుగాలు ఆయనతో ఉండే రాజ్యం. ఎంత మంచి. ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు బట్టి మిమ్మల్ని అందరూ దీవించి ఆయన రాజ్యం కొరకు ఆయన వచ్చినప్పుడు ఎన్ని అనుభవాలు మనకిచ్చి ఆయనతో యుగ యుగాలు జీవించే ధన్యత, భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్.